साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। नोट के बदले वोट केस में विजयवाड़ा की अदालत में होने वाली फोन टैपिंग केस की समाअत पर हाईकोर्ट ने हुक्म इल्तिवा यानी स्टे जारी किया है। हाईकोर्ट ने ताज़ा अपडेट तक 4 हफ्तों तक केस की समाअत रखने का हुक्म जारी किया है। विजयवाड़ा अदालत को पेश करदा टेलीफोन डाटा के रिकॉर्ड्स को हाईकोर्ट के रजिस्ट्रार के हवाले करने की हिदायत दी गई है। ఓటుకు నోటు స్కామ్కు ప్రతీకారంగా ఈరోజు ఒక సిట్ వేసి అసత్య ఆరోపణలతో ఒక సిట్ వేసి దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి దుష్ప్రచారం చేయడానికి ఒక కమిటీ వేసి దానిపై ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ఫాల్స్ తప్పుడు కేసు అక్కడ పెట్టించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కుట్ర బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా జరిగిన కేసును హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది। ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ని ఆ సీల్డ్ కవర్ని కూడా మొత్తానికి మెజిస్ట్రేట్ కోర్టులో ఉంచకుండా డైరెక్ట్ హైకోర్టు తీసుకురావాలని అక్కడ స్పెషల్ మెసెంజర్ ద్వారా హైకోర్టు తరలించాలని అక్కడ ఓపెన్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది। ఇది తెలంగాణ వాదుల విజయంగా మేము భావిస్తా ఉన్నాం। सुप्रीम कोर्ट के सीनियर वकील राम जेठमलानी टेलीफोन टैपिंग केस के सिलसिले में हैदराबाद आए हैं। राम जेठमलानी ने हैदराबाद हाईकोर्ट में नोट के बदले वोट केस में सिलसिले में टेलीफोन टैपिंग के मुकदमे में बहस की। राम जेठमलानी तेलंगाना हुकूमत से पैरवी कर रहे हैं। किसानों के खुदकुशी के वाक़यात पर चंद्रबाबू नायडू हुकूमत की जानिब से खर्च की अदम फराहमी के खिलाफ किसानों ने धरना दिया है। किसानों की मुख्तलिफ तंजीमों ने कर्नूल में धरना देते हुए किसानों को कर्ज माफ़ करने और किसानों को नया कर्ज माफ़ करने की मांग की गई और इस मौके पर अलामती एहतजाज दर्ज किया गया। बीजेपी गवर्नमेंट चंद्रबाबु नायडू गवर्नमेंट अधिकारुలకు వచ్చిన తర్వాత గత నెల రోజుల్లో కర్నూలు జిల్లాలో 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు। బలరాముడు మధ్యలేటి ఇలాంటి అనేక మంది రైతులు చనిపోయారు। నిన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రైతు చనిపోయాడు। ఇంతమంది రైతులు చనిపోతుంటే కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఏ మాత్రమో పట్టించుకోవడం లేదు, ఏ మాత్రమో స్పందన లేదు। అప్పులు ఎక్కువై పదే చనిపోతుంటే వీళ్ళంతా చోద్యం చూస్తున్నారు, తమాషా చూస్తున్నారు। చంద్రబాబు నాయుడు గోదావరిలో పుష్కరాలు స్నానం చేసే సమయం సరిపోతుంది కానీ రైతుల ఆత్మహత్యలు నివారించే దాంట్లో చర్యలు చూపడం లేదు। संगारेड्डी से ताल्लुक रखने वाले साबिक एमएलए जग्गा रेड्डी दोबारा कांग्रेस में वापस हुए हैं। जग्गा रेड्डी ने बीजेपी से इस्तीफा देकर कांग्रेस में शमूलियत इख्तियार की है। जग्गा रेड्डी ने सोनिया गांधी से मुआफी चाह ली है। कांग्रेस के तर्जुमान दिग्विजय सिंह ने जग्गा रेड्डी की कांग्रेस में वापसी की तस्दीक की है। has requested the Congress president for being readmitted to the Congress party and has conveyed an apology for leaving the Congress party before the by-election of Medak. The Telangana Pradesh Congress Committee, the District Congress Committee of Medak, Sunita Reddy, who contested against Mr. Jagga Reddy, have again recommended he may again be admitted in the Congress party. जीएचएमसी इंतखाबात में मजलिस बीजेपी की असल हरीफ होगी, ये बात बीजेपी के एमएलए डॉक्टर लक्ष्मण ने कही है। जीएचएमसी इंतखाबात के पेश नज़र आज बीजेपी का एक इजलास मुनाकिद हुआ जिसमें पार्टी को मुस्तहकम करने और जीएचएमसी इंतखाबात में तैयारी के हवाले से बातचीत की गई। హైదరాబాద్ తో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా వి రామారావు గారు మాజీ గవర్నర్ తో సహా నేషనల్ జనరల్ మురళీధర్ గారు 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, సిటీ ప్రెసిడెంట్, రంగారెడ్డి అర్బన్ ప్రెసిడెంట్, ఈ 2 ప్రాంతాల్లో సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు। ఎంఐఎం ఇవాళ 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 5 మంది ఎమ్మెల్యే గెలిచిన పార్టీ మాది। వాళ్ళు ఒక ఎంపీ ఉన్నారు, మాకు ఒక ఎంపీ ఉన్నారు, వాళ్ళకు ఎమ్మెల్సీ ఉన్నారు, మాకు ఎమ్మెల్సీ ఉన్నారు। వాళ్ళ టీఆర్ఎస్ 2 సీట్లు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ అస్సలు గెలవలేదు। దీన్ని బట్టి మా వ్యూహం ఉంటుంది, ఎత్తుకడ ఉంటుంది। తెలుగుదేశం కొన్ని ఎమ్మెల్యేస్ గెలిచింది, అట్లా దీన్ని బట్టి మా వ్యూహం రచన ఉంటుంది। కోర్టు డిసెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి तलबा तंजीमों के कायदीन ने ऋषितेश्वरी की खुदकुशी वाक़े मामले की बरसर खिदमत जज के जरिए तहकीक़ात कराने की मांग की है। तलबा तंजीम ने प्रिंसिपल को गिरफ्तार करने की मांग की है। तलबा कायदीन ने तहकीक़ाती कमेटी को तफसीलात पेश की। నాగార్జున యూనివర్సిటీలో అర్ధంతరంగా 10 రోజులు సెలవులు ఇచ్చి విద్యార్థులందరిని బయటకు పంపించేశారు। బయటకు పంపించేసిన తర్వాత కమిటీ చేశారు। కమిటీ ఇప్పుడు వచ్చి విద్యార్థులతో కూర్చొని ఏమని చర్చిస్తుంది, ఈ సెలవుల్లో విద్యార్థులు ఎవరు లేరు కాబట్టి మీరు
ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసైనా మీరు విద్యార్థులందరూ ఉన్న సమయంలో యూనివర్సిటీకి వచ్చి విచారణ జరిపితే మీకు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ కళాశాల అనేదాన్ని ప్రత్యేకంగా ఉంచి దీనిలో ఒక విష సంస్కృతిని క్రియేట్ చేసిన బాబురావు గారి మీద మేము ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కానీ ఫేర్వెల్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరగకుండా బయట తీసుకెళ్ళి ప్రైవేటు ప్రదేశాల్లో జరిపి అక్కడ విద్యార్థులతో చెడుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము కమిటీకి చెప్పడం జరిగింది. ఈ మొత్తం ర్యాగింగ్ మృతిలో అసలు దోషుల్ని కఠినంగా శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా ప్రిన్సిపల్ బాబురావు आंध्र प्रदेश तेलंगाना माइनॉरिटी कमीशन ने तेलंगाना हुकूमत की जानिब से अक़लियतों को 12% तहफ़्फ़ुज़ात देने के लिए करवाए जाने वाले सुधीर कमेटी के सर्वे में ताउन की पेशकश की है। चेयरमैन माइनॉरिटी कमीशन AP व तेलंगाना आबिद रसूल खान ने मीडिया से मुखातिब होते हुए ये बात कही। उन्होंने मज़ीद कहा कि अज़ला के माइनॉरिटी दफातर में मुस्तकिल मुलाजिमीन न होने की वजह से भी माइनॉरिटी वेलफेयर के कामों पर असर पड़ रहा है। हम ये बोल रहे हैं कि सुधीर कमेटी की रिपोर्ट में माइनॉरिटी कमीशन और BC कमीशन को भी आप हिस्सेदार बनाइए, और हमारे पास जो डेटा है और BC कमीशन में जो डेटा है ये भी लीजिए, और यहाँ के भी कमेटी के रेजोल्यूशंस लीजिए और इनकी सिग्नेचर लीजिए। ये डेटा हम दिए हैं बोल के, और फिर साथ ही साथ सुधीर कमेटी अपनी सर्वे करेंगी। वो तीनों को जब मिला के जब आप हुकूमत के सामने देंगे तो कोर्ट के सामने भी ये बराबर ठहर सकता, इसके उंगली नहीं उठ सकती। BC कमीशन, माइनॉरिटी कमीशन और सुधीर कमेटी तीनों का एक कंबाइंड रिपोर्ट आना है कि माइनॉरिटीज़ को रिजर्वेशन की ज़रूरत है बोल, क्योंकि माइनॉरिटी कमीशन एक जुडिशियल बॉडी है, BC कमीशन एक गवर्नमेंट की स्टैच्यूटरी बॉडी है, सुधीर कमेटी गवर्नमेंट बनाई सो है। तो ये तीनों रिपोर्ट्स को आप मिला के विशाखापट्टनम में वायएसआर कांग्रेस पार्टी के मुस्लिम कायदीन ने डॉक्टर APJ अब्दुल कलाम की नमाज जनाजा अदा की और डॉक्टर कलाम के लिए दुआए मग़फ़िरत की गई। इस मौके पर कौम के लिए डॉक्टर कलाम की कौम के लिए की गई खिदमत को खिराज पेश किया गया। वायएसआर कांग्रेस पार्टी के कायदीन ने कहा कि कलाम की मौत से हिंदुस्तान का भारी नुकसान हुआ है। हम मुसलमानों को भी इस बात का गम ज़रूर रहेगा कि हमारे देश का एक अच्छा नेता, एक अच्छा आदमी जो बच्चों से भी प्यार करता था और जैसे बड़ों से भी प्यार करता था, देश को आगे बढ़ाने के लिए अपनी सारी ज़िंदगी को कुर्बान कर दिया वो। और जिस हथियार की धमकी दुनिया के दूसरे मुल्क वाले लोग हमारे देश को दिखाया करते थे कि मैं तेरे देश में बम मार दूंगा, मैं मिसाइल फेंक दूंगा, अल्हम्दुलिल्लाह एक मुसलमान सिपाही हमारे देश का ऐसा आया जो एक मिसाइल का तोहफा दे के हम हिंदुस्तानियों को दिया। और हम भी दुनिया के हर मुल्क वाले से नज़रें मिला कर के हम कह सकते हैं कि जिस चीज़ की तुम धमकी देते हो, जिस हथियार। साबिक सदर जमहूरिया APJ अब्दुल कलाम को बच्चों से बेहद प्यार था। बच्चों ने भी उनकी तदफीन के मौके पर उन्हें खिराज पेश किया। हैदराबाद में मुख्तलिफ स्कूली बच्चों ने कलाम के पोर्ट्रेट पर फूल चढ़ाए और उनकी पुरानी यादों को ताज़ा किया। Abdul Kalam is he is my inspiration. I will get inspired from him only because he is a great person. He is my icon, and his best quotation was that beauty is not from face, beauty is from the heart. And I love Abdul Kalam. Good morning to one and all. My name is Shreya. I am studying at 9th class. आंध्र प्रदेश के काकीनाडा में नक्सलियों के कब्जे से भारी मिकदार में असलहा व गोला बारूद बरामद हुआ है। पुलिस ने विशाखापट्टनम के सरहदी गांव मामड़ावाड़ा और त्रिचोरी में नक्सलियों के ठिकानों से भारी मिकदार में असलहा व गोला बारूद बरामद किया है। बरामद शुदा अशिया में रॉकेट लॉन्चर, जिलेटिन स्टिक्स और दूसरी अशिया शामिल हैं। आखिर में सुर्खियां एक बार फिर। याकूब मेमन को दी गई फांसी की सजा, लाश को किया गया रिश्तेदारों के हवाले। APJ अब्दुल कलाम की फौजी एजाज के साथ हुई तदफीन, वजीर आजम समेत मुमताज शख्सियतों ने पेश किया खिराज। AP के खुसूसी मौक़िफ़ के मुतालबे पर जगन 10 अगस्त को देंगे जंतर मंतर पर धरना। जगन ने पार्टी कायदीन के साथ किया मसाइल पर तबादिले ख्याल। विजयवाड़ा अदालत में जारी टेलीफोन टैपिंग केस पर हाईकोर्ट ने जारी किया स्टे, कॉल डाटा को हाईकोर्ट के रजिस्ट्रार के हवाले करने की हिदायत। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।